ఏపీ బీజేపీలో మ్యూజికల్ చైర్స్ ప్రోగ్రాం మొదలైందా? రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సీనియర్స్ పోటీ పడుతున్నారా? ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరిని మార్చే అవకాశం ఉందా లేక కొనసాగిస్తారా? ఆ విషయమై పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? ఏపీ బీజేపీ పీఠం ఎవరికి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ కాషాయ దళంలో కుర్చీ కుస్తీ మొదలైందా అంటే అవును, అలాగే కనిపిస్తోంది అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు నడుస్తున్నాయి. అందులో భాగంగా చాలా రాష్ట్రాల అధ్యక్షులు మారుస్తారన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఏపీ అధ్యక్ష పీఠం ఈసారి ఎవరికన్నా చర్చ మొదలైంది. పురంధేశ్వరినే తిరిగి కొనసాగిస్తారని ఓ వర్గం అంటూ ఉంటే, మరో వర్గం మాత్రం అంత సీన్ లేదమ్మా, ఈసారి కొత్త వాళ్లకే ఛాన్స్ అంటూ దీర్ఘాలు తీస్తోందట. దీంతో చర్చ రసవత్తరంగా మారుతోంది. పురంధేశ్వరి కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నారు అన్నది ఆమె సన్నిహితుల మాట. ఒకవేళ అది కుదరని పక్షంలో మరోసారి రాష్ట్ర బాధ్యతలు తనకే ఇవ్వాలంటూ పార్టీ పెద్దల్ని రిక్వెస్ట్ చేశారట ఆమె. అయితే కేంద్ర మంత్రి పదవి కాకుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పీఠం, రెండింటిలో ఏదో ఒకటి మాత్రం తనకు ఖచ్చితంగా కావాలన్నది హైకమాండ్ కు ఆమె విన్నపంగా తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్ర కేబినెట్ బెర్త్ కంటే ఆమెకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపొచ్చన్నది ఏపీ బీజేపీ వర్గాల ఇన్నర్ వాయిస్. 2024 ఎన్నికల్లో పురంధేశ్వరి ప్రధాన పాత్ర పోషించారని, ఏపీలో అధికార భాగస్వామ్యం రావడం వెనుక పురంధేశ్వరి ప్లానింగ్, కృషి ఉన్నాయని పార్టీ పెద్దలకు ఆ విషయం తెలుసు గనుక ఆమె సేవల్ని ఇక్కడ పార్టీ బలోపేతానికే ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నది ఎక్కువ మంది నాయకుల మనోగతమట. అదే సమయంలో మరో వర్గం మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి కంటే ముందు నుంచే దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తున్న సీనియర్స్ చాలా మంది ఉన్నారని, ఈసారి అలాంటి వారికి అవకాశం ఇచ్చి ఆమె సేవల్ని మరో రూపంలో వాడుకునే అవకాశం ఉందన్నది వాళ్ల వాదన. పురంధేశ్వరి ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై సరిగా దృష్టి పెట్టలేదని, చివరికి కార్యాలయ వ్యవహారాలను కూడా సరిగ్గా పట్టించుకోలేదంటూ సదరు లీడర్స్ వాదిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ పెద్దల దగ్గర ఆ పాయింట్స్ నే హైలైట్ చేస్తున్నారట. మరోవైపు సీనియర్ ఆశావహుల్లో కొందరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. తమదైన శైలిలో పావులు కదుపుతూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని రిక్వెస్ట్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పురంధేశ్వరి వర్గం మళ్లీ ఆమెకే ఛాన్స్ అంటూ ఉంటే, అవతలి వర్గం మాత్రం మా ప్లాన్స్ మాకున్నాయని చెప్తున్నారట. రేస్లో ప్రధానంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే కిరణ్ కుమార్ పార్టీ కండువా కప్పుకుని సైలెంట్ గా ఉన్నారే తప్ప పెద్దగా ఉపయోగపడ్డలేదని, విష్ణుకుమార్ రాజు పర్సనల్ ఎక్స్పోజర్ కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప ఓవరాల్ గా పార్టీ గురించి ఆలోచించడం లేదన్న అభిప్రాయం ఢిల్లీ నాయకత్వానికి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వీరితో పాటు మరికొందరు సీనియర్లు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పురంధేశ్వరికే మరోసారి ఎక్స్టెన్షన్ ఇస్తారా లేక కొత్త నేత తెర మీదకొస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.